హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవేష్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను నెయ్యితోని భక్షాలు ప్రిపేర్ చేశాను. కొందరైతే బొబ్బట్లు అంటారు. ఇంకా వీటిని మీ దగ్గర ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ముందుగా నేను ఈ కప్తోని 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా తీసుకుంటారు, కానీ మైదా పిండితో చేశాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసి కొద్దిగా వాటర్ పోసి మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాంట్లో పోసేసి మొత్తం నీట్గా కలిపి ఒక అట్లీస్ట్ 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అలా అయితే మనకి భక్షాలు మంచిగా వస్తాయి. తర్వాత ఒక 1.5 కప్ శనగపప్పు ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసేసి ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. జనరల్గా అయితే ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేస్తారు. నా దగ్గర ఏఎంసీ కుక్వేర్ ఉంది కాబట్టి జస్ట్ కొన్ని వాటర్ పోసేసి దానికి మంచిగా సెక్విక్ లిడ్ పెట్టేసి మనం బాయిల్ చేసుకుంటాం. ఈ సెక్విక్ లిడ్ వల్ల ఏంటంటే మనకి త్వరగా పప్పు అనేది బాయిల్ అయిపోతుంది, మంచిగా కూడా వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇండికేటర్ అనేది ఈ సాఫ్ట్ సెకండ్ బాక్స్లోకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేంత లోపు శనగపప్పు అయితే ఎంతైతే తీసుకున్నానో అదే క్వాంటిటీలో మంచిగా బెల్లం కూడా తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి. మనకి శనగపప్పు చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడైతే దీనిని ఒక జల్లెడలోకి తీసుకొని నీళ్ళు మొత్తం పోయేంత వరకు జల్లెడలో పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పప్పులో ఉన్న నీరు మొత్తం మంచిగా పోయింది. మనకి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకోవచ్చు, కానీ నేనైతే మంచిగా కొంచెం పలుకు తాకాలని హ్యాండ్తోని స్మాష్ చేసుకున్నాను. తర్వాత మంచిగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసి మనం తురుముకున్న బెల్లం కూడా వేసి బెల్లం మొత్తం కరిగాక పప్పు కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి. అది చల్లారాక మంచిగా ఇట్లా మనకి ముద్ద అవ్వడానికి వస్తుంది. తర్వాత కొంచెం మైదా పిండిని తీసేసుకొని పూరీలాగా ఒత్తుకొని దాంట్లో మనం ఈ శనగపప్పు బెల్లం ముద్ద ఒక బౌల్ లెక్క చేసుకొని దాంట్లో పెట్టుకొని పల్చగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది. కొందరు పల్చగా చేసుకుంటారు, కొందరు కొంచెం మందంగా చేసుకుంటారు. నేనైతే కొంచెం నెయ్యి పెట్టుకుంటూ పల్చగా చేసుకున్నాను. అసలు నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత పెనం పెట్టేసి పెనం హీట్ అయ్యాక నెయ్యి వేసేసి ఈ భక్షాలు మంచిగా టూ సైడ్స్ నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారా చెప్పండి? ఆయిల్తోని కూడా బాగుంటుంది, కాకపోతే నెయ్యితోనే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. భక్షాల్ని అటు ఇటు 2 సైడ్స్ మంచిగా స్లోగా, హైలో పెడితే మాడిపోతుంది, మంచిగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు 2 సైడ్స్ కాల్చుకోవాలి. నేను ఈ భక్షాలు ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ వచ్చి నాకు హెల్ప్ చేశారు. నేను ప్రిపేర్ చేస్తుంటే తను ప్యాన్ పైన మంచిగా 2 సైడ్స్ కాల్చారు. తర్వాత ఈ బొబ్బట్లన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటిపైన మంచిగా కరిగించిన నెయ్యి వేసేసి తింటే సూపర్గా ఉంటుంది. మా భవేష్ చంద్ర చూసారా వాటిని ఎలా చూస్తున్నాడో? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.